ఇవాళ మీరు అందరు చూస్తున్నారు, ఢిల్లీలో కాలుష్యంతో ఇవాళ ఢిల్లీలో నివసించలేని పరిస్థితులు వచ్చినాయి. పాఠశాలలు సెలవులు ఇస్తున్నారు, ప్రభుత్వ ఆఫీసులు సెలవులు ఇస్తున్నారు. ఇవాళ పార్లమెంటు కూడా సెలవులు ఇచ్చే పరిస్థితి ఢిల్లీలో వచ్చింది. ఎందుకంటే ఢిల్లీలో వెదజల్లుతున్న కాలుష్యాన్ని ముందు చూపుతోనే ఆనాటి ప్రభుత్వాలు నియంత్రించకపోవడం వల్ల ఇవాళ ఢిల్లీ రాజకీయ రాజధాని, ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతి వరకు, సుప్రీంకోర్టు నుంచి వివిధ న్యాయస్థానాలు, కేంద్ర ఎన్నికల సంఘం వరకు ఢిల్లీలోనే ఉంటాయి. కానీ అక్కడున్న కాలుష్యాన్ని నియంత్రించలేకపోయినారు. ఆ నగరాన్ని బాగుపరచడానికి ఇవాళ వాళ్లకు అవకాశం లేకుండా పోయింది. అదేవిధంగా ముంబైలో ఒక్క వాన వచ్చిందనంటే ముంబైలో ఇంట్లల్లో నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇవాళ బెంగళూరులో మనం ఎయిర్పోర్ట్కి పోవాలని ఇంట్లో నుంచి బయలుదేరితే ఎన్ని గంటలకు చేరుకుంటామో కూడా తెలియలేని పరిస్థితి. చెన్నైలో కూడా వాన వస్తే అపార్ట్మెంట్లకే నీళ్ళు వస్తున్నాయి, ఇళ్ళకు కాదు. ఇవాళ పెద్ద నగరాలన్నీ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నాయి, ఏదో ఒక ఆక్రమణతోని ఈరోజు ఆ నగరాల యొక్క ప్రతిష్ట దెబ్బతింటున్నది. ఒక్క మన నగరమే అత్యంత సురక్షితమైన నగరం. మరి ఈ నగరంలో ఆక్రమణలు కానీ, కాలుష్యాన్ని కానీ, మూసీ నది పునరుద్ధరణ కానీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.